ఈ ప్రభుత్వం కావచ్చు, గత ఉన్న ప్రభుత్వం కావచ్చు, బీసీల పైన చేస్తున్న దాడులకు లేదా బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బీసీవై పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లలోనూ కలెక్టర్ గారికి బీసీ సంరక్షణ చట్టాన్ని తూతు మంత్రమే కాకుండా అమలు చేసి రాజ్యాధికారంగా దానికి కావాల్సిన ఏదైతే ఉందో దానికి కావాల్సిన బోర్డు కానీ ఏర్పాటు చేసి బీసీ సంరక్షణ చట్టాన్ని విజయవంతం చేయాలని చెప్పి బీసీవై పార్టీ తరఫున మేము గత 11వ తేదీ బీసీ సింహగర్జన ప్రోగ్రాంతో విజయవాడతో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా దానికి మేము ప్రభుత్వానికి ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో దానికి 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఈ 30వ తేదీతో ఆ గడువు పూర్తవుతుంది. తూతు మంత్రంగా మినిస్టర్లకు ముగ్గురు వచ్చి మేము బీసీ సంరక్షణ చట్టాన్ని అమలు చేస్తాం, దానికి సంబంధించిన ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్పి దానికి తూతు మంత్రంగా మాట్లాడుతున్నారు. అది కాకుండా మేము ఏదైతే ప్రధానంగా 5 డిమాండ్లు తీసుకురావడం జరిగిందో, బీసీ సంరక్షణ చట్టం కావచ్చు, అలాగే బీసీలకు 40% రిజర్వేషన్ కావచ్చు, విద్య, వైద్యం, ఉద్యోగంలో 44% కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అమరావతి రాజధానిలో 1000 ఎకరాలు బీసీలు కేటాయించడంలో కావచ్చు, ఈ విషయాల మీద ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవారు మాట్లాడడం లేదు. దీనికి ధీటుగా మేము ఇచ్చిన గడువు పూర్తి అవ్వగానే రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన విజయవాడలో ఈ డిమాండ్లు కానీ పూర్తి స్థాయిలో కానీ అమలు చేయలేదు అంటే భారీ స్థాయిలో వచ్చే నెల 11వ తేదీ భారీ స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఇది ఒక బీసీ ఉద్యమంగా మారే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మాకు దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు కావచ్చు, బీసీ సోదరులందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతా ఉన్నారు. దయచేసి మీ మీడియా మిత్రుల తరఫున కోరడం ఏమంటే మీరు కూడా దీన్ని కొద్ది ప్రచారం చేసి బీసీలకు సమగ్ర న్యాయం జరిగేట్టు కోరుతా ఉన్నాం. చేయాలని కూడా మీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 3 కోట్ల మంది ఉన్న బీసీలను అణగదొక్కి రాజకీయంగా, వ్యాపారపరంగా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తున్నారు, కానీ బీసీలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చే నెల 11వ తేదీన భారీ ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. దీనికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీవై పార్టీ తరఫున కోరుతా ఉన్నాం.